ఈ ప్రజాపాలన 2 ఏళ్లైన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వాస్తవానికి అంటే ఇప్పుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తే సరిపోతుందా, లేకపోతే ప్రజలకు బాగు చేయాలా? ఏమిటికి శుభాకాంక్షలు? తులం బంగారం ఇయ్యనందుక మీరు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను అవన్నీ లిస్టు చదువుతా, మీకు ఆ లిస్ట్ అంతా తెలిసిందే. వీళ్ళు ఏమేమి ఎగ్గొట్టిరో, ఏమేమి చేయలేదో, ఏమేం కాలేదో. ఇక బంగారం అని, పింఛన్ అని, ఇంకోటి అని, రైతు బంధు అని, వీళ్ళు చెప్పిన మాట ఒకటి, చేసింది ఒకటి, స్కూటీలు అని, 2500 అన్నీ తెలిసినాయి. ఈ ముచ్చటంతా చెప్పి ఇప్పుడు నేను అంట ఏమంటారు సింపుల్గా కొందరు సోదరులు వచ్చి, ఉగవా 10 ఏళ్ళ కేసీఆర్ చేసినాడు కానీ కేసీఆర్ తప్పలేదు కానీ మాట అని అంటారు. నాకు జ్ఞానులా అజ్ఞానులా అర్థం కనిపించేది అంటే, అరే నాయన కేసీఆర్ కొన్ని మాటలు ఇచ్చి తప్పిండానే కదరా మనం రేవంత్ అన్నని ఎన్నుకున్నది. ఇప్పుడు కేసీఆర్ కొన్ని చేయలేకపోయిండు, కేసీఆర్ వల్ల కొన్ని తప్పిదాలు ఉన్నాయనే కదా మనం అన్న రేవంత్ అన్నని పిలుచుకున్నది. అరే కేసీఆర్ను వదిలేసి, రేవంత్ అన్నను వదిలేసి, రేపు ఇంకోటి బోడిగాడు ఎల్లిగాడు వస్తే వాళ్ళను వదిలేసి మన జీవితం అంతా మాటలు తప్పుతున్నారు అని చెప్పేసి నాయకులందరినీ ఏం కాదులే అని వదిలేస్తే ఇక మనమేముండం తీరా, మనమేం పెరగం. ఎందుకు వదిలేయాలి చెప్పు? కేసీఆర్నైనా ఎందుకు వదిలేయాలి, రేవంత్ రెడ్డి గారినైనా ఎందుకు వదిలేయాలి, ఇంకోరినైనా ఎందుకు వదిలేయాలి? ఒక మాట ఇచ్చి తప్పినప్పుడు అసలు నువ్వే అడగాలి. అసలు యాజ్ ఏ రేవంత్ అన్న అభిమానిగా, యాజ్ ఏ రేవంత్ అన్న ఫాలోవర్, యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్త ఫస్ట్ నువ్వు అడగాలి కదా. అన్నా మనం చెయ్యాలనే, అన్నా మనం మాట తప్పొద్దే, అన్నా మనం మడమ తిప్పొద్దే అని నువ్వు చెప్పాలి కదా. అసలు ప్రశ్నించాల్సిన నువ్వు, పోరాడాల్సిన నువ్వు, ఓట్ల కాడ కొట్లాడినావు, ప్రభుత్వం కోసం కొట్లాడినావు, అధికారం కోసం కొట్లాడినావు, అన్నను గెలిపేనికి కొట్లాడినావు. ఇప్పుడు అన్న మాట తప్పుతూ ఉంటే చూస్తూ అట్లెట్లా ఉంటావు నువ్వు?